సభలు కావచ్చు, సమావేశాలు ఏ పార్టీ అయినా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రజలకు క్లియర్గా అక్కడ ఏం జరుగుతోంది, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వానికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నారు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, అన్నీ కూడా ఒక ఏదంటే పూర్తిగా విశ్లేషిస్తున్న పరిస్థితులు. సో ఇప్పుడేం చెప్తారు, ప్రజాక్షేత్రంలోకి ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఈరోజు ఇడుపులపాయలో తన తండ్రి సమాధి దగ్గర నివాళులర్పించి బయటకు వస్తున్న పరిస్థితి. ఎలాంటి పరదాలు, ఎలాంటి గ్రీన్ మ్యాట్ లేకుండా బయటకు వస్తున్నారు. ఏమనిపిస్తోంది మీ విశ్లేషణ దీనికి సంబంధించి? ముందుగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన మొదలైపోయింది. అవును, ఆయన పలమనేరు నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభ బిగిన్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిది విశ్లేషిద్దాం. ఎందుకంటే ఇరువురు కీలక నాయకుల పర్యటనలు ఈరోజే మొదలు కాబోతున్నాయి. అంటే ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచార నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఈరోజు మొదలు కాబోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేరువ కావటం ఈరోజే మొదలు కాల. కరోనా ప్రోటోకాల్స్ పూర్తయిపోయి ఒక రకంగా కరోనా సందర్భంగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చాలా సహాయ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రజలకి చేరువ చేసింది. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. అన్నమయ్య డ్యాము బ్రీచ్ అయిపోయిన సందర్భంగా కూడా, అలాగే తిరుపతిలో వరదలు సంభవించిన సందర్భంగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టారనేది మనకందరికీ తెలిసిందే. అలాగే 2022 మేలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో జరిగిన భారీ బహిరంగ సభతో మొదలుపెట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాడులు అని చెప్పని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేసి పర్యటన చేశారు. తర్వాత బాదురే బాదుడు అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకొని రాయలసీమ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పర్యటన చేశారు. ఆ తర్వాత మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని చెప్పని ఒక కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న సందర్భంగానే ఆ పర్యటన మధ్యలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రా కదలరా పేరిట కార్యక్రమం తీసుకున్నారు. వారు బెయిల్ మీద విడుదలైన తర్వాత ఆ మిగిలిపోయిన మీ భవిష్యత్తుకు నా షూరిటీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తర్వాత రా కదలరా పేరిట 24, నాకు తెలిసి 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేశారు. ఆ తర్వాత రీసెంట్గా శంకరావం పేరిట లోకేష్ పర్యటన చేయడం జరిగింది. అదే సందర్భంలో యోగళం పేరిట చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం వరకు లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు నిజం గెలవాలి పేరిట వారు పర్యటన చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కీలక నాయకత్వం మొత్తం కూడా నిత్యం ప్రజలతో మమేకం అవుతా సంవత్సరాల తరబడి ప్రజల్లోనే తిరుగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో స్పష్టం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో తమకు అధికారం వస్తే ఏం చేయగలుగుతామనేది కూడా ఒక స్పష్టతతో కూడిన అష్యూరెన్సెస్ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నారు. అలాగే మరొక మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా విడతల వారీగా వారాహి పేరిట వారు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. జనవాణి పేరిట ప్రజలకు సంబంధించిన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతిపక్షాలు నిత్యం ప్రజలతోటే మమేకమై ఉంటున్నాయి. అంటే ఎక్కడ ఏ సందర్భంలోనూ ప్రతిపక్ష పార్టీలు ప్రజలకి దూరంగా ఉన్నాయన్న భావనే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించుకొని తీరాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సుదీర్ఘ పాదయాత్రలు చేశారు. నిత్యం ధర్నాలు చేశారు. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు. ప్రజలతోటే మమేకం అవుతా కనిపించిన ప్రతి వృద్ధురాల్ని కూడా తలలు నిమిరారు, బొగ్గలు నిమిరారు, ముద్దులు పెట్టారు. ఏ రకంగా ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకోవాలి, ప్రజలకి చేరువ కావాలి, ప్రజల్లో తాను ఒక కరుణ రసం కురిపించే కరుణామయుడిగా తనకి ఎలివేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పని ఆ రోజు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు పన్నిన వ్యూహంలో భాగంగా నిత్యం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతా కొనసాగారు ఆయన. కానీ ఒకసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిన ఒక సందర్భం కూడా లేదు. ఆఖరికి వాళ్ళ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోతే కూడా ఆ బాధితుల్ని పరామర్శించడానికి కూడా 13 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పరామర్శించే సందర్భంగా కూడా 30 మీటర్ల గ్యాప్ మెయింటైన్ చేసి 30 మీటర్ల అవతల వాళ్ళు ఒక రోపు అవతల బాధితులను నిలబడితే ఈ రోపు యువతల నిలబడి ఉండి వాళ్ళని పరామర్శించిన తీరు చూసాం. ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా కూడా బ్యారికేడింగు, అక్కడ షట్టర్లన్నీ క్లోజ్ చేసేయటం, పరదాలు కట్టడం, వేల మంది పోలీసుల పహరాలోనే ఆయన పర్యటన జరిగినాయి. ప్రతి అధికారిక సమావేశం సందర్భంగా కూడా అక్కడ ఏం జరిగేది, ఆ సభావేదిక మీద నుంచి ఈయన వన్ సైడెడ్గా అంటే ఈయన ఏం ప్రసంగించాలనుకున్నారో అది ప్రసంగించడం తప్ప ఈయన ప్రజలతోటి ఇంటరాక్ట్ అయింది ఒక్క సందర్భంలో కూడా లేదు.
రీసెంట్గా మా ఖరీఫ్ పంటని సర్వనాశనం చేస్తూ వచ్చిన తుఫాను బాధితుల్ని పరామర్శించడానికి కూడా రెడ్ కార్పెట్ పరిచి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి సెలెక్టివ్గా కొంతమంది రైతులను ఎంపిక చేసి ఆ రైతులకి మెడల్లో గుర్తింపు కార్డులు వేసి వాళ్ళని కూడా ఒక బ్యారికేడ్ అవతల వాళ్ళని నిలబెట్టి ఈయన ఇంకొక బ్యారికేడ్ యువతలు నిలబడి పరామర్శ చేసిన తీరు చూసాం. అంటే ఎందుకు ప్రజల నుంచి ఇంత దూరం మెయింటైన్ చేశారు? ఒకనాడు ప్రజలతో మమేకం అవుతా ప్రజానాయకుడిగా మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకున్న మీరు ఇవాళ పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం ప్రజల నుంచి దూరం జరిగారు. మీ పార్టీ శ్రేణులకైనా అందుబాటులో ఉన్నారా? ఈ అధికార పార్టీ ప్లేనరీ నిర్వహించడానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. 3 సంవత్సరాల పాటు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ పార్టీ ప్లేనరీ నిర్వహించాల. వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కూడా 3 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళ శాసనసభ్యులకు కూడా ఆయన అందుబాటులో లేరు. ఎందుకంత దూరం మెయింటైన్ చేశారు? ఇవాళ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. మీ పర్యటన సందర్భంగా మరి గతంలో బ్యారికేడ్లు కట్టారు. ఎందుకు కట్టారు? అంటే ప్రజల నుంచి మీకున్న థ్రెట్ ఏంటి? మీరేమన్నా నక్సలైట్ ఎన్కౌంటర్లకు పాల్పడ్డారా? లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోలాగా రెడ్ శాండిల్ స్మగ్లర్ని ఏమైనా ఎన్కౌంటర్ చేశారా? థ్రెట్ మీకు ఏమైనా ఉందా? ఏ థ్రెట్ లేదు. పైగా ఎస్పీజీ అని చెప్పని ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ను ఒకటి ఏర్పాటు చేసుకొని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఆఖరికి విదేశాల్లో ఉంటున్న మీ కుమార్తెలకు కూడా ఏర్పాటు చేసుకున్న మీరు ప్రజల నుంచి మాత్రం ఎందుకు దూరం జరిగారు? ఇప్పుడు ఇంటరాక్షన్ ప్రోగ్రాంలు పెడతారంట. ఇంటరాక్షన్ ప్రోగ్రాంలు పెట్టి మీరు ఖచ్చితంగా ప్రజలతోటి మమేకం అవుతారా? పారదర్శకంగా ప్రజల నుంచి లేవనైతే సమస్యలను అడ్రస్ చేయగలిగే ధైర్యం మీకుందా? లేదు తుఫాను బాధితుల్లాగానే కొద్దిమందిని సెలెక్టివ్గా మీరు ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా అంటే ఇంతకుముందు మనం చూసాం వీళ్ళ వ్యూహకర్తలు కొంతమంది ఈ ప్రత్యేక హోదా పేరిట సాధన పేరిట యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేసి ఆ సదస్సుల సందర్భంగా కూడా ఆ వీడియో క్లిప్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆ రోజు రేజ్ చేశారు, ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పని 100% ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా ఇన్నాళ్ళుగా నడిపిస్తూ వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ బహిరంగ సభలు కూడా ఎట్లా ఉండేవి అని అంటే మనం మీరైనా నేనైనా థియేటర్కి వెళ్తాం సినిమా చూడటానికి. టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి కూర్చుంటే ఆ స్క్రీన్ మీద వచ్చేది మనం చూడటం తప్ప మనం తిరిగి చెప్పడానికి ఏముండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సభలు కూడా ఆయన ఏం చెప్పాలనుకున్నారో, ఆయన ఏం విమర్శలు చేయాలనుకున్నారో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే సమయం సందర్భంతో చూడకుండా ఆ ముందు కూర్చొని ఉన్నది ఎవరనేది పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఏ విమర్శలు చేయాలనుకున్నారో వాళ్ళ స్క్రిప్ట్ రాసిస్తారు ఆయనకి. ఆ విమర్శలు చేసేసి అంటే ప్రతిపక్షాలని విమర్శ చేయడానికి కూడా కింద చూస్తూ తడుకోవాల్సిందే. రోజు చేసే విమర్శలు. పత్రిక ఇంటర్వ్యూలో హైదరాబాద్లో జరిగినప్పుడు ఆయన సడన్గా ఏదో క్వశ్చన్ అడిగేస్తే నీళ్లు నమ్మడం ఏం చెప్పాలో తెలియక ఏదో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో అడిగి. అవును, అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి ప్రస్తావించాలన్నా సరే తలంచుకొని ఆ స్క్రిప్ట్లో చూసుకొని విమర్శ చేయాల్సిందే తప్ప సొంతంగా విమర్శ కూడా చెయ్యని పాలకుని జగన్మోహన్ రెడ్డి గారిని నిజం కాదు కాబట్టి గుర్తుండవు. 100% ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఇంటరాక్షన్ ప్రోగ్రాము ప్రతిరోజు ఉదయం పూట తటస్థులతోటి మేధావులతోటి ఇంటరాక్ట్ అవుతారు తమ పాలనని మెరుగుపరచుకోవడానికి. అంటే నెక్స్ట్ 10 years కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోరి మరింతగా మెరుగైన పథకాలు ఏం అమలుపరచాలి అనేది మేధోమథనం చేస్తారంట. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మేధోమథనం కనుక పారదర్శకంగా జరిగే పని అయితే ప్రజల నుంచి చాలా సవాళ్ళు ఎదురవుతాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లా ప్రజలకి ఆ రోజున ఒక అష్యూరెన్స్ చేయడం జరిగింది. పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి 6 నెలల ముందు కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. నేను ఇప్పుడు పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన 6 నెలల లోపుగా శంకుస్థాపన చేస్తున్నా, దీన్ని 3 సంవత్సరాల లోపు కంప్లీట్ చేసి ఇక్కడ 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తా అని చెప్పని అష్యూరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ 5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. దానికి మళ్ళీ 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేశారు. అంటే 2020 మార్చిలో ఒకసారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఇవాళ మనం 2024 మార్చిలో ఉన్నాం. దాని పనులు ఏ స్థాయిలో పురోగతిలో ఉన్నాయి, అంతే కదా, ఎంత కాలంలో దాన్ని పూర్తి చేయబోతున్నారు ఆ కడప జిల్లా ప్రజలకు అష్యూర్ చేయాలి. అదే సందర్భంలో 2021 నవంబర్ 19వ తారీఖు రోజున అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. మరి ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రజలకి సహాయ పునరావాసం ఎందుకు ఏర్పాటు చేయలేదు? 5 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్కి గ్రాంట్ ఇవ్వని పర్యవసానం ఒక ప్రాజెక్టే బ్రీచ్ అయిపోయింది. అదే సందర్భంలో ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చే గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం 5 సంవత్సరాల కాలంలో
ప్రాజెక్టు నుంచి పొలాల్లోకి నీళ్లు పారే పిల్లకాల వ్యవస్థ ఏర్పాటు చేయని పర్యవసానం ఈ రోజుకి ప్రాజెక్టులో నీళ్లు కనిపిస్తున్నా కూడా రైతుల పొలాల్లోకి నీళ్లు పారని పరిస్థితి. ఒక్కసారి జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు ఏం చెప్తారు? ఈరోజు ఒకవైపు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా సొంత నియోజకవర్గంలో ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారు. అంటే జిల్లాల